నిజానికి తండ్రి కూతుళ్ళ అనుబంధం అంటే చాలా అనురాగంగా ఉంటుంది. అందులో తండ్రికి కూతురిపై ఇంకా మమకారం ఎక్కువగా ఉంటుంది. ఆ మమకారంతో, ఆ ప్రేమతో ఒక తండ్రి ఆ ప్రేమతోనే కూతురి తలపై సీసీ కెమెరా అమర్చి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు తన పిల్లల రక్షణ విషయంలో కాస్త భయంగానే ఉంటున్నారు. అందుకే పిల్లలు బయట ఉంటే పదే పదే ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఓ తండ్రి తన కూతురు తలపై ఏకంగా సీసీ కెమెరాని ఫిక్స్ చేశాడు. అసలు సీసీ కెమెరా ఫిక్స్ చేయడం ఏంటి? అదెలా జరుగుతుంది? దాని కథ ఏంటి అనే వివరాలు తెలుసుకుందామా? మరి ఆ వివరాలు తెలవాలి అనంటే కాస్త వివరాల్లోకి వెళ్దాం పదండి. ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుండా మగ మృగాలు విరుచుకుపడుతున్నారు. ఈ మధ్యలో ఇంకా ఎక్కువగా అయిపోతున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమార్తె కంటికి రెప్పలా కాదు, నిఘా కండ్లతో రక్షణ కల్పించాలనుకున్నాడు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తక్షణ ఆధారం లభించేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కుమార్తె తలపై సీసీ కెమెరా అమర్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుండా మగ మృగాలు విరుచుకుపడుతున్నారు. ఈ మధ్యలో మరి ఎక్కువైపోయాయి. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమార్తె కంటికి రెప్పలా కాదు, నిఘా కండ్లతో రక్షించాలి అనుకున్నాడు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆధారం లభించేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కుమార్తె తలపై సీసీ కెమెరా అమర్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అదేంటి, సీసీ కెమెరా అమర్చడం ఏంటి? అదెలా జరుగుతుంది? దీని వెనకాలన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి. పాకిస్తాన్కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి కూతురి తలపై సీసీ కెమెరా అమర్చాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకొని తిరుగుతున్న ఆ యువతిని పలకరించడంతో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తండ్రి తీసుకునే నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా అని ఆమెను ప్రశ్నించినప్పుడు తన తండ్రి తన కోసమే నిర్ణయం తీసుకున్నాడని, తనకి అంగీకరించానని చెప్పింది. తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా అయినా 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ఇదంతా తన భద్రత కోసమేనని చెప్పుకొచ్చింది. తండ్రి నిర్ణయానికి గల కారణం కూడా వివరించింది. ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించింది. ఆ కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి పేర్కొంది. ఎవరైనా తనను యాక్సిడెంట్లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు తెలిపింది. కాగా కరాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ఎస్యూవీ కారుతో తండ్రి కూతుర్లు వెళ్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడికే చనిపోయారు. గత సోమవారం కరాచీలో ఈ సంఘటన జరిగింది. అందుకనేసే మా తండ్రి నాకు ఈ సీసీ కెమెరా అమర్చాడని, నాకు ఏ సంఘటన జరిగినా తక్షణమే నా తండ్రికి చేరుతుందని, నా తండ్రి పడే ఆవేదనకు నాకు ఈ సీసీ కెమెరా పెట్టినందున నాకు ఎటువంటి ప్రమాదం లేదని, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. చూశారు కదా, ఒక కూతురికి ఒక తండ్రి పడే ఆవేదన ఎంతగా ఉంటుందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.